డీటెయిల్స్ చూద్దాం. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఓ బేకరీలో కర్రీ పఫ్లో పాము ప్రత్యక్షమైంది. శ్రీశైల అనే మహిళ బేకరీలో కర్రీ పఫ్ తీసుకుని తింటుండగా పామును గుర్తించి ఒక్కసారిగా కేకలు వేసింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేను ఆడు ఉండమని చెప్పిన నీకు తెలవాలని ఆడికి పంపించిన డౌట్ లేదు. నువ్వు పఫ్లు తినేటప్పుడు ఏముందని అది చూపిస్తే తినడు బంద్ చేస్తాను. అది పాలతో అంటారు కదా. అదే నేను ఆడు ఉండమని చెప్పిన నీకు తెలవాలని ఆడికి పంపించిన డౌట్ లేదు. నువ్వు పఫ్లు తినేటప్పుడు ఏముందని అది చూపిస్తే తినడు బంద్ చేస్తాను. అది పాలతో అంటారు కదా. అదే నేను ఆడు ఉండమని చెప్పిన నీకు తెలవాలని ఆడికి పంపించిన. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో కర్రీ పఫ్లో పాము ప్రత్యక్షమైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి బసవరాజు అడిగి తెలుసుకుందాం. బసవరాజు, అసలు ఏం జరిగింది, పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, ఈ సాయంకాలం అంటే పాఠశాల వదిలిన తర్వాత శ్రీశైల అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి బేకరీకి వెళ్లి ఏదైనా అల్పాహారం తీసుకునేందుకు వెళ్ళింది. అక్కడ 2 కర్రీ పఫ్స్ 2 ఎగ్ పఫ్స్ తీసుకుని ఇంటికి వెళ్ళింది. అయితే ఎగ్ పఫ్స్ పిల్లలు తిన్నారు. ఆ తర్వాత కర్రీ పఫ్ తినేందుకు శ్రీశైల అనే మహిళ కర్రీ పఫ్ ను తినడంతో కొంత రుచిలో మారినట్టు కనిపించడంతో అనుమానం వచ్చి కర్రీ పఫ్ ను ఓపెన్ చేసి చూడగా అందులో ఒక చిన్న పాము పిల్ల కనిపించడం జరిగింది. అయితే ఈ విషయాన్ని మొదటగా బేకరీ వాళ్ళని నిలదీద్దామని చెప్పి వెళ్లి బేకరీ వాళ్ళని అడగగా ఇలాంటి విషయాలు చాలా వస్తుంటాయి, ఇట్లాంటి చాలా చిన్న విషయాలని చెప్పి కొట్టిపారేస్తూ కర్రీ పఫ్ ను లాక్కునేందుకు అక్కడ బేకరీ యాజమాన్యం యత్నించింది. దాంతో మహిళ పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు బేకరీకి వెళ్లి మొత్తం అక్కడ ఉండే కర్రీ పఫ్స్ లను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా సమాచారం ఇవ్వడంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా అక్కడికి వచ్చి అక్కడ శాంపుల్స్ సేకరిస్తున్నారు. మొత్తానికి ఈ కర్రీ పఫ్ లో అంటే ఏదైతే పాము పిల్ల ఉందో అది పాయిజనస్ కాదా అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. అయితే మొత్తానికి ఇక్కడ కర్రీ పఫ్ లో పాము పిల్ల బయటపడడం కలకలం సృష్టించింది. దీనిపైన సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు వెల్లడిస్తున్నారు. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ బసవరాజ్. సార్, మాది జోకినగర్ కాలనీ జడ్చర్ల. నేను స్కూల్ నుండి పిల్లల్ని తొలకడానికి వెళ్ళి వస్తున్నాను. స్కూల్లో పిల్లలేమో ఏమన్నా తింటాం మమ్మీ, ఆకలి అవుతుందండి అంటే సరే అని బేకరీకి తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్తే అక్కడ బేకరీ కాడ తీసుకెళ్తే మా బాబునేమో కర్రీపప్పు తిన్నాడు, ఎగ్ పప్పు తిన్నాడు. కర్రీపప్పు ఏమో పార్సల్ ఇవ్వమన్నా పార్సల్ కట్టించేసిండు. కట్టించినాక ఇంటికి వచ్చిన తర్వాత నేను కర్రీపప్పు కొంచెం తిన్న తర్వాత కట్ చేసి చూద్దామని కట్ చేసి చూసే వరకు షాక్ అయినా సార్. అప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. దాంట్లో ఏం కనబడ్డదంటే చిన్న పాము పిల్ల కనబడ్డది. ఇంత చిన్న పాము పిల్ల, ఇంత చిన్న సైజు ఉంది, ఇంత పాము పిల్ల కనబడ్డది. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. 10 నిమిషాలు అసలు నాకు బేకరీ వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు.